హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మాల్లో మా ఫ్రెండ్స్తో పాటు ఎలా ఎంజాయ్ చేసామనేసి. ఆఫ్టర్ 1 ఇయర్ నేను వీళ్ళందరినీ కలిసాను. బీటెక్ అయిన తర్వాత 1 ఇయర్కి వీళ్ళందరినీ కలిసే ఛాన్స్ వచ్చింది. సో నేనే బెంగళూరుకి వెళ్ళాను అన్నమాట. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ పీజీ దగ్గరలోనే ఒక మాల్ ఉంది, అక్కడికి వెళ్దామన్నది. సో అక్కడ కూర్చొని బోర్ అయ్యి ఇంకా మాల్ చూద్దామనేసి వచ్చేసాము. టైంపాస్ కోసమే వచ్చాము. అండ్ మాల్ బయట నుంచి చూస్తే మాత్రం ఫుల్ ప్యాలెస్ వ్యూ అనిపించింది నాకు, ప్యాలెస్ లాగా బయట చూస్తే. అండ్ లోపల కూడా అదిరిపోయింది. తెలిసిందే కదా, ఇంకా ఫ్రెండ్స్తో వస్తే అల్లరి మామూలుగా ఉండదు. అండ్ అది 1 ఇయర్ తర్వాత మీట్ అయినాను వీళ్ళందరినీ. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాను వీళ్ళతో పాటు. అండ్ ఇంకా మాల్కి ఎంటర్ అయ్యాము, అక్కడ చెక్కింగ్ చేసుకొని ఇన్ అయిపోయాము. నేను ఎక్కడ ఏ మాల్ చూసినా ఫుడ్ కోర్ట్ అనేది పైన ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం వెళ్ళగానే ఫుడ్ కోర్ట్ కనిపించింది. మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఫుడ్ కోర్ట్ చేసేసారు వీళ్ళు. చూడండి, ఫస్ట్ వెళ్ళగానే బర్గర్ కింగ్, కేఎఫ్సి అక్కడ అంతా ఇంకా ఫుడ్ కోర్ట్ పెట్టేశారు లైన్గా. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఫుడ్కే ఉండే. నేను ఎప్పుడు వెళ్ళినా నాకు ఏ మాల్కి వెళ్ళినా టాప్లోనే ఉండేది ఫుడ్ కోర్ట్. ఇక్కడ మాత్రం వెళ్ళగానే తినాలనిపించేలాగా పెట్టేశారు. అండ్ లాస్ట్లో తిందాంలే అనేసి పైనకి వచ్చాము. ఇక్కడ చూస్తే ఇవేవో అమ్ముతున్నారు. తీసుకోవడం కన్నా అన్నీ టేస్ట్ చేయడం ఎక్కువైపోయింది మాకు. సో అలా అన్నీ టేస్ట్ అయితే చేసాము. ఇంకా ఆయన మమ్మల్ని అదోలా చూస్తుంటే పోన్లే అనేసి ఏదో ఒక్కటైనా కొనుక్కుందామని తెగ బేరమాడేసి లాస్ట్కి అయితే కొనుక్కున్నాము ఒకటి. ఇంకా అలా ఇంకా ఫ్లోర్కి వెళ్తే అక్కడ మొత్తం బట్టల షాపింగ్ ఉన్నాయి. మ్యాక్స్, ట్రెండ్స్, జూడియో ఇవి ఉన్నాయి. ఇంకా ఏం టైంపాస్ చేయాలి కదా ఏదో ఒకటి అనేసి టైంపాస్ చేస్తుంటే మాకు ఒక వోచర్ దొరికింది. అక్కడ ఫుడ్కి ఆఫర్ ఉంది అనేసి. సో ఆ ఫుడ్ కోర్ట్కి వెళ్ళి వెతుకుదాం అనుకున్నాం. అక్కడే తిందామని అప్పుడే డిసైడ్ అయిపోయినాం ఇంకా. సో అలా కొంచెంసేపు తిరిగేసి అక్కడికి వెళ్దాం అనుకున్నాము. ఇలా చెప్పులు చూసినాం, అన్నీ ఒక షాప్స్కి అన్నీ ఒక రౌండ్ అలా వేసి వచ్చాము. ఏం తీసుకోకపోయినా అన్నీ విండో షాపింగ్ అయితే చేసాము. ఇంకా ఫైనల్లీ మ్యాక్స్కి వచ్చాము. ఇక్కడ ఏమైనా డ్రెస్ ట్రయల్ వేసి చూద్దాం అనేసి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఇంకా పెద్ద కలెక్షన్స్ ఏం అనిపించలే, వేసుకొని చూడాలి అనేసి ఊరికే అలా చూసేసి వచ్చేసాము, విండో షాపింగ్ లాగా అనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. అక్కడైతే మొత్తం కిడ్స్ సెక్షన్స్ ఉంది. సో అక్కడంతా కిడ్స్ జోన్ ఉంది, ప్లే ఏరియా ఉంది, మొత్తం ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, బాక్స్ క్రికెట్ ఉంది. సో ఇంకా అవన్నీ చూసాం. ఆడడానికి పెద్ద మూడ్ లేదని బయటకు వచ్చేసాం ఇంకా. సో ఇలా మాల్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. కానీ ఇంకా టైం చాలా ఉంది, ఏం చేద్దాం అనేసి ఫ్రెండ్స్ అందరు కలిసి ప్లాన్ వేసాం. సో ఇంకా ఇలా టైం వేస్ట్ చేయడం వద్దు, జూడియోకి వెళ్ళిపోదాం అన్నారు. జూడియోకి వెళ్ళిపోదాం, నచ్చింది కొనుక్కోవచ్చు అక్కడ, మన రేంజ్లో ఉంటాయి అనేసి. సో ఇంకా జూడియోకి వచ్చేసాం. ఇక్కడ చెప్పులు ట్రయల్ వేసినాం, బట్టలు ట్రయల్ వేసినాం. ఇక్కడున్న మేకప్ కిట్స్, పర్ఫ్యూమ్ అన్నీ ట్రయల్ చేసాం. నేనైతే ఇంట్లో పర్ఫ్యూమ్ లేదేమో అన్నట్టు అక్కడే పర్ఫ్యూమ్స్ అన్నీ స్మెల్ చూస్తున్నా, పర్ఫ్యూమ్స్ కొట్టి. అండ్ మనం జూడియోకి వెళ్ళాలంటే మేకప్ చేసుకుని వెళ్ళే అవసరం లేదు. అక్కడే మిర్రర్ ఉంటే మేకప్ కిట్ కూడా ఉంటుంది, అక్కడే హాయిగా మేకప్ వేసుకోవచ్చు. సో అలా అక్కడ మిర్రర్ ఫొటోస్ దిగాము, అన్నీ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేసాం. నెయిల్ పాలిష్ పెట్టుకున్నాం, బ్లష్ పెట్టుకున్నాం, అన్నీ ఇంకా అక్కడ ఉన్నాయి అన్నీ ట్రయల్ వేసేసాం అనమాట. సో అన్నీ థింగ్స్ చూసాక ఇంకా అక్కడ కూడా చాలే, ఇంకా టైం అయిపోతుంది, వెళ్ళిపోదాం అనేసారు. సో ఇంకా అక్కడ కూడా ఎక్కువసేపు టైంపాస్ చేసాము. ఇంకా జూడియోలోనే ఎక్కువ, చాలా ఫొటోస్ దిగాము ఇంకా. సో ఏమైనా తీసుకుందాం అనుకుంటే లాస్ట్కి మా పరిస్థితి ఎలా ఉందంటే జూడియోలో కూడా అన్నీ కాస్ట్లీ అనిపించాయి. అనుకుని ఇంకొచ్చేసాం బ్యాక్. సో ఎంత చూసినా మనకు అక్కడ కూడా ఏం నచ్చలే, కానీ మిర్రర్ ఫొటోస్ దిగాం, అన్నీ ట్రయల్ చేసేసాము. సో తీసుకునే సిచ్యువేషన్ ఏం రాలే. సో అలా బయటికి వచ్చేసాము. ఇంకా అక్కడ కూడా అన్నీ చూసి కింద పెట్టేసినాం ఇంకా ఇక్కడవక్కడే. ఇంకా ప్లేసెస్ కూడా రీప్లేస్ చేస్తే అక్కడ ఉన్న పనేమో కొట్టేలాగా ఉంది అనిపించింది మాకైతే.
ఇవన్నీ అయ్యే పనిలా లేదు, తినేద్దామనేసి ఫస్ట్ ఇక ఓచర్లో చూసాం కదా, దాన్నే వెతుక్కుంటూ వెళ్ళాం ఎక్కడుంది అనేసి. ఫైనలీ అది ఆ షాప్ కూడా మాకు దొరికేసింది. సో అక్కడే తినాలని ఫస్ట్కే డిసైడ్ అయినాం కాబట్టి ఏమైనా అక్కడే తినాలని వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళిందైతే అక్కడ ఆఫర్ ఉంది, బై 1 get 1 అని ఇచ్చారు. కానీ తీరా అక్కడికి వెళ్ళి కనుక్కున్నాక మాకు తెలిసింది ఏంటంటే ఆ ఆఫర్ ఓన్లీ ట్యూస్డే ఉంటుందని. కానీ మైండ్లో ఫిక్స్ అయ్యాం కదా ఇక్కడే తినాలి అనేసి, ఆయన కూడా సో ఇక్కడే తిందామని ఫిక్స్ అయ్యి ఆర్డర్ ఇచ్చేసాము. ఆర్డర్ ఇచ్చి ఇలా వెయిట్ చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ చూడండి అక్కడ నిలబడి వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం. మేమైతే వచ్చి రిలాక్స్గా కూర్చున్నాం. సో ఫుడ్ కూడా వచ్చేసింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఆఫర్ లేకపోతే ఏమి, టేస్ట్ అయినా సాటిస్ఫైగా ఉంది అని హ్యాపీ అయిపోయాం. సో హ్యాపీగా తినేసాం అందరు కలిసి. మా కాలేజ్ ముచ్చట్లు అన్నీ చెప్పుకున్నాం, మా మెమరీస్ అన్నీ రీక్రియేట్ చేసుకున్నాం మళ్ళీ అక్కడ. అండ్ లాస్ట్లో అయితే ఇంకా బాయ్ చెప్పేసాం. సో ఇదండి వ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.